తండ్రి ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువార్తమానము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమములోకి వెళ్సిన మెల్లరకు ఆనందవారుని యొక్క దీవెనలు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినము ఈ 12వ మాసమునకు దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు ఆనంద మాసం అని పేరు పెట్టారు. ఏ మాసము? ఆనంద మాసము. ఆనంద మాసం అనగా ఈ మాసం అంతా కూడా ఆనందించే మాసమే కానీ దుఃఖించే మాసము కాదు. ఎందుకనగా మన కొరకు మన మధ్య ఉండుటకు ఎవరు జన్మించారు? రక్షకుడు, లోక రక్షకుడు. ఎవరంటే లోకమంతటిని రక్షించగలిగిన శక్తి కలిగిన వారు కనుక ఈయన లోక రక్షకుడు. కనుక ఈ దినము మన యొక్క ధ్యానాంశమే క్రిస్మస్. మరి అనగా ఏమిటి? క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధించుట. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. మరి క్రిస్మస్ రోజే ఆరాధిస్తామా? ప్రతి వారం ఆరాధిస్తాం కదా. అనగా నిజ క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఏంటి? క్రిస్మస్సే. దైవజనులు అన్నారు, హల్లెలూయా 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 మాకెప్పుడును క్రిస్మస్. హల్లెలూయా 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 మాకెప్పుడును క్రిస్మస్. హల్లెలూయా. ప్రభుని ఆరాధించే మనస్సు కలిగిన వారికి ఎప్పుడు కూడా ఏంటి? క్రిస్మస్సే. కనుక ఈ క్రిస్మస్ కాలంలోనే ఆరాధించడం కాదు, కానీ అన్ని సమయాల్లో కూడా ఆయన ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆయన ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు మరి పూజనీయుడు ఆయన. దానియేలు గ్రంథంలో మరి అన్నారు కదా, ఓ రాజా, మా దేవుడు రక్షించను రక్షింపకపోయినాను ఆయన సమర్థుడు, ఆయన ఎవరో పూజనీయుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. బబులోను సంస్థానంలో 3 యవనస్తులు. అవునా కదా? కాబట్టి మన ప్రభుని మనము పూజించాలి. ఆరాధనకు ఎందుకు? అందుకే ఆరాధనలో ప్రార్థన ఉండదు. ఆరాధనలో దేవుడిని స్తుతించడమే ఉంటది. ఆరాధనలో దేవుడిని గానపరచడమే ఉంటది. ఆరాధనలో దేవునికి కానుకలు అర్పించడమే ఉంటది. ఆరాధనలో దేవుడి నామాన్ని గొప్ప చేయటమే ఉంటది. ఆరాధనలో ఏముండదు? ప్రార్థన ఉండదు. గమనించాలి. చూడండి, జ్ఞానుల ఆరాధన మనం చూసినట్లయితే వారు వచ్చారు, వచ్చి ఏం చేశారు? సాగిలపడి నమస్కరించారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? పూజించారు. మూడవదిగా తమ పెట్టెలు విప్పి దేవునికి కానుకలు అర్పించారు. కాబట్టి ఆరాధన అనగా దేవుని గణపరిచే కార్యం. ఏంటంట? దేవుడిని గణపరచడానికి ఇక్కడికి వచ్చాం. దేవుడి నామాన్ని గొప్ప చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ వారం అంతా దేవుడిని కాపాడినందుకు దేవుడిని స్తుతించడానికి వచ్చాం, దేవుణ్ణి గణపరచడానికి వచ్చాం. కాబట్టి ఆరాధన అంటే దేవుడిని మహిమపరచాలా. వాయిద్యముల ద్వారా మహిమపరచాలి, పాటల ద్వారా మహిమపరచాలి, ఆరాధన ద్వారా మహిమపరచాలి, వాక్యము ద్వారా మహిమపరచాలి. నీవు స్తుతుల ద్వారా దేవుడిని ఏం చేయాలా? మహిమపరచాలి. నీకు జరిగిన మేలు సాక్ష్యముల ద్వారా దేవుడికి ఏం చేయాలా? మహిమ తేవాలా. ఇది ఆరాధన ఉద్దేశం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆరాధనలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహిస్తే ఎప్పుడు కూడా ఆరాధనకు దూరం చేసుకో.
ఆరాధనలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎప్పుడు ఆరాధన నిర్లక్ష్య పెట్టాలి. కాబట్టి జ్ఞానుల ఆరాధన మనం తెలుసుకోవాలి. వారెవరు? జ్ఞానులు కాబట్టి ఎంత తెలివితేటలు వారికి ఉంటాయో. ఖగోళ శాస్త్రజ్ఞుల వారు ఖగోళంలో జరిగే కార్యాలన్నీ వారికి ఎప్పటికప్పుడు మెలకువ కలిగి ఉంటారు. చూడండి, ఆ నక్షత్రాన్ని చూసి వారు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంత తెలివిగల వారు అమ్మా. నేటి కాలాల్లో ప్రభు దొరికినా కూడా మనం ఆయన చూడడానికి రావట్లేదు. ఆయన దొరికే కాలం ఈ దినము. యోహాను గారికి ప్రభు దొరికాడు, ఆయన వశములోకి వెళ్ళారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినం అంటే ఏ దినమో? ఆదివారము. ఆదివారం యోహాను పరిశుద్ధాత్మ వశములోకి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత గొప్ప కార్యము. ఆరాధనలో ఆత్మ కుమ్మరింపు కార్యాన్ని మనం కలిగి ఉంటాం. ఇది తెలుసా? పెద్దకోస్తు పండుగ ఎప్పుడు వస్తుందమ్మా? ఆదివారమే వస్తుంది. ఆదివారం సంఘం మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు కార్యము జరిగింది. కాబట్టి మనము కూడా అట్టి కార్యాన్ని, అట్టి అనుభవంలోకి రావాలంటే ఆదివారం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఇలాక సంబంధమైన ఆదాయం వస్తుందనో, ఇలాక సంబంధమైన పనులు ఉండొచ్చు. పనులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దాని నిమిత్తము ఆరాధన పోగొట్టుకుంటే ఆ వారం అంతా అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఆ వారం అంతా ఏదో ఒక బలహీనతలు, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక చిక్కే. కనుక ఆరాధన ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? దూరం చేసుకోకూడదు. బాగలేదా? ముక్కుతో ములుగుతైనదా దేవుడిని బాగు చేస్తాడు, దేవుడిని దీవిస్తాడు. మనుషులు దీవించడం గొప్ప, దేవుడు దీవిస్తే గొప్ప. దేవుడు దీవిస్తే గొప్ప. కాబట్టి ఆరాధన మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. కాబట్టి ఏదైనా మీకు 4 విషయాలు చెప్తాను. ఒకటి, క్రిస్మస్ దానము. ఏంటిదంట? క్రిస్మస్ దానము. ఎవరైనా దానం అడిగితే మనం ఇస్తాం. ఉదాహరణకి ఎవరైనా భిక్షం అడిగారు అనుకోండి, మరి వారికి ఏం చేస్తాం? మనం అడుగు వారికి ఇస్తాం. దైవజనులు అన్నారు, నీ ధనము నీకే కాదు, నిన్ను కానీ దేహి అని వారికి, అంటే నేను ఎవరైతే వేడుకుంటారో వారికి కూడా ఇవ్వాలంట. దేవుడు మనకి సమృద్ధినిచ్చాడంటే కారణం ఏంటి? నీ ధనము నీకే కాదు, నిన్ను కానీ దేహి అని వారికి కూడా అన్నారు 58వ పాటలయ్యగా. కాబట్టి దేవుడు నీవు నేను అడిగానని దేవుడు మన కొరకు ఆయన కుమారుని బహుమానంగా ఇవ్వాలి. నరుడు పాపంలో పడ్డాడు. పాపంలో పడి నరుడు దేవుని సహవాసం కోల్పోయాడు. మరలా ఈ సహవాసం కావాలంటే పరిశుద్ధుడు రక్తము ద్వారానే సాధ్యం. చూడండి, పాత నిబంధన అంతా బలులు ఉన్నాయా లేవమ్మా? ప్రతి ఉదయం బలివ్వాలి, సాయంకాలం బలివ్వాలి. అంటే రోజుకి ఎన్ని బలులు? ఉదయకాలం నైవేద్యం, అప్పుడు ఉదయకాలం బలి, మళ్ళా సాయంకాలం. మరి రోజుకి 2 బలులు. నెలకి ఎన్నమ్మా? 60. అంటే 60 గొర్రెలు, 60 మేకలు ఏ ఒకటి ఏమవ్వాలా? బలి అవ్వాలా. ఆ లెక్కన మరి నెలకు 60, సంవత్సరానికి ఎన్ని? ఏమ్మా? నెలకు 60, 12, 72, 720. అవునా? ఇలా 1500 సంవత్సరాలు బలు అర్పించారు పాత నిబంధన కాలం అంతా. ఎన్ని సంవత్సరాలమ్మా? 1500 సంవత్సరాలు బలు అర్పించారు. అయినా పాపం పోయిందా? అట్లాడాలి. పోలేదు. యేసు ప్రభు పరిశుద్ధమైన గొర్రె పిల్లగా, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన నుంచి ఒకేసారి అర్పింపబడ్డాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతారు. ఇంక విడిగా పెట్టడానికి అవకాశం లేదు. కానీ యేసు ప్రభువే ప్రధాన యాజకుడిగా వచ్చాడు కనుక ఒక్కసారి మాటికి బలి అర్పించకుండా మనందరి కొరకు ఆయనే అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి మన కొరకు ఏమైపోయాడు? బలి. కాబట్టి ప్రభు పుట్టినందుకు బలి అవ్వటానికి అది ఆయనకు తెలుసు. అవునా కాదా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ దానం అనగా క్రీస్తుని ప్రభు తండ్రి అయిన దేవుడు మనకి ఏం చేశాడు? దానముగా ఇచ్చివేశాడు. చూడండి, దావీదు కీర్తనలు 14వ దావీదు కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. దావీదు కీర్తన 14వ దావీదు కీర్తన 2-3 వచనాలు. వివేకము కలిగి
దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేరు. కాబట్టి చూడండి, దేవుడు పరలోకమును చూస్తే ఒక్కరు కూడా లేరంట మేలు చేసేవారు. ఎవరు? దేవుడిని వెతికేవారు, వివేకం కలిగిన వారు, మేలు చేసేవారు ఒక్కడ కూడా లేడు. కనుకనే దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు దానముగా ఇచ్చివేశాడు. ఏం చేశాడమ్మా? ఎందుకంటే మీరు అడగచ్చు, ఆదామవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తిన్నారో వారిలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపములో ఉన్న ఆదామవ్వలు ఏదేడు తోటలోనే ఉంటే అక్కడ ఏమున్నాయి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఏమన్నాయి అమ్మా? జీవవృక్ష ఫలాలు కనుక తిన్నారనుకో నిత్యము కూడా ఏమవుతారు? జీవిస్తారు. పాపములోనే జీవిస్తారు, ఇక విడుదల ఉండవు. కనుకనే దేవుడు వారిని అక్కడి నుంచి ఏం చేశాడు? ఏదేని వాళ్ళ నుంచి బయటికి పంపించి వేసి దాని చుట్టూ దానిలోకి ఎవ్వరు ప్రవేశించకుండా ఖడ్గజ్వాలని కెరూబుల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి జీవవృక్ష ఫలాలు తిన్నారనుకో పాపంలో ఉండి ఏమైపోతారు? ఇక నిత్యం పాపములోనే ఉండిపోతారు. పాపానికి ఏముండదు? ప్రాయశ్చిత్తార్థం ఉండదు, విముక్తి ఉండదు. కనుకనే ప్రభు మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు ఏం చేశాడు? దానముగా ఇచ్చారు. ఇలా చెడిపోయిన వారికి ఎవరైనా దానం ఇస్తారా? ఏమ్మా అడుగుతున్నా. చెడిపోయిన మానవుడు, పాపంలో పడిపోయిన మానవుడు, దుర్గంధములో అంటించుకొని మానవుడికి ఏదో ఈ మానవుల కొరకు ఎవరైనా ఇస్తారా? ఉదాహరణ మీకు చెప్తాను. ఎవరన్నా డబ్బులు అడిగారు అనుకోండి, వాడు తిరిగి కట్టేవాడు అయితే ఇస్తారు. కట్టనవాడు, అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు అయితే ఇస్తారా? పొరపాటు కూడా ఎవరు ఇస్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనం అందరం పాపంలో ఉన్నాం, అపవిత్రతలో ఉన్నాం. మరి పాప క్రియలు, పాపంలో పొరులాడుతున్న మన కొరకు ఎవరినిచ్చారు? దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఏం చేస్తాడు? దానముగా ఇచ్చేస్తారు. ఎవరైనా ఇస్తారు ఇలాగా? కాబట్టి ఇదే దేవుని ప్రేమ. ఇక్కడ ఏం కనపడుతుంది? ఆయన ప్రేమ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదువుకుంటాం, 3:16. అందరికి తెలిసిన వాక్యమే. చెప్తారు టక్కన, బైబిల్ బాగా చదివితే టక్కన వచ్చేస్తారు. ఇది చిన్నప్పుడే సండే స్కూల్కే అర్థమైపోతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుడు అనుగ్రహించాడు. అమ్మ, దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఎంత ప్రేమించాడు కనుకనే తన కుమారుడిని మన కొరకు ఏం చేశాడు? దానముగా ఇచ్చివేశాడు. మరి చెడిపోయిన మానవుల కొరకు, పాడైపోయిన మానవుల కొరకు, అపవిత్రతలో పాపమనే బురదలో ఉండిపోయిన మానవుడి కొరకు ఎవరిని పంపించారు? దేవుడు తన కుమారుని ఏం చేశాడు? దానముగా ఇచ్చివేశారు. కాబట్టి మరి చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు పని చేస్తే పనికి రుణం అంటారా, జీతం అంటామా? అమ్మ, మనం పొలంలోనో కళ్ళంలోనో లేకపోతే ఎక్కడైనా పని చేస్తాం, పని అయిన తర్వాత 500 కూలీ ఇచ్చారు అనుకోండి, ఇదిగో దానంగా ఇస్తున్నావు తీసుకుంటే నువ్వేమంటా? ఏమ్మా, నువ్వేమో ఊరికి నాకు ఇస్తున్నావా? ఉదయం నుంచి నేను ఏం చేశాను? ఎంతో పని చేస్తే నువ్వు ఇస్తున్నావు, ఇది దానం కాదు కూలీ అంటావు, జీతం అంటావు, అంతేనా? ప్రభు మన కొరకు ఊరకనే తన కుమారుని ఇచ్చి వేస్తాడు. మనం ఏమన్నా మనల్ని దగ్గర ఏమన్నా ఆశిస్తున్నాడా? నిన్నేమంటాం? ఇచ్చి మరలా అడగని దాన్నే దానము అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇచ్చి మరలా అడిగేదాన్ని అప్పు అంటాం. ఏమో అర్థమవుతుంది నా మాటలు? ఇచ్చి మరలా అడిగేదాన్ని ఏమంటాం? మన పక్కింటి ఆమె నువ్వు పంచదార ఇచ్చావు అనుకో, అక్క మొన్న డబ్బా పంచదార ఇచ్చాగా, నాకు అవసరం ఇచ్చేయంట. అడుగుతా అడగవా? కనుక ఇచ్చి మరలా తీసుకునేదాన్ని ఏమంటాం? ఇచ్చిగా మర్చిపోయేదాన్ని ఏమంటాం? ఇప్పుడు చెప్పండి, దేవుడు తన కుమారుణ్ణి దానముగా ఇచ్చాడా, రుణంగా ఇచ్చాడా? దానముగా ఇచ్చి వేశాడు. కాబట్టి క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనగా క్రీస్తు దానం. అందుకని దైవజనులు పాడుకున్నారు,
క్రీస్తు దేవదానము దేవవాక్య ధ్యానము క్రీస్తు దేవదానము దేవవాక్య ధ్యానము క్రీస్తు శిష్య గానము వేణికాత్మస్థానము క్రీస్తు శిష్య గానము వేణికాత్మస్థానము దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుడి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. పని చేయవానికి జీతమే రుణమే కానీ ఏమవదు, దానం అవ్వదు. కాబట్టి ప్రభువు మన కొరకు దానముగా ఇచ్చి వేస్తారు. ప్రభువు ఈ లోకంలో చాలా దానాలు ఉన్నాయి. చెప్తారా కొన్ని? అమ్మా, దానాలు తెలుసా మీకు తెలియదా? మీరు ఎవరికన్నా దానం చేశారా? చాలా దానాలు ఉన్నాయి. కొంతమంది మేలు జరిగితే అన్నదానం, కొంతమంది వస్త్రదానం ఇస్తారు, కొంతమంది భూదానం, కొంతమంది గోదానం, ఇంకా చాలా ఉన్నాయి దానాలు ఈ లోకంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వీటన్నిటికి మించిన దానం ఏంటంటే కుమార దానము అన్నారు దేవదాసు గారు. ఏ దానం అంట? కుమార దానం. కాబట్టి ఈ దానం ఎవరు చేయరు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈ మానవులమైన మన కొరకు, మన పాపము నుంచి ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుని ఏం చేశారు? దానముగా ఇచ్చి వేశారు. కాబట్టి ఏ యోగ్యత లేని మనలను ప్రభు ఏం చేశాడు? ప్రేమించి తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసుని దానం ఇచ్చారు. కనుక మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. దేవా, ఏ అర్హత లేని నా కొరకు, ఏ యోగ్యత లేని నా కొరకు, పాపములో ఉన్న నా కొరకు నీ ప్రియ కుమారుని నా కొరకు దానం ఇచ్చావు నాయన. నీకు స్తోత్రములు స్తుతులను ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ఒకటి క్రిస్మస్ దానము. రెండోది మనం చూస్తే క్రిస్మస్ ధ్యానము. ఏంటిదంట? క్రిస్మస్ ధ్యానము. లూకాసు వర్తమానము 1వ అధ్యాయము 28 నుంచి మనం చూసినట్లయితే క్రిస్మస్ ధ్యానము ఇక్కడ కనపడుతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆయన చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థును యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. కాబట్టి ప్రభు దాసురాలని చెప్పుకున్నది కనుక మరి దేవుడు దూతను పంపించి ఆమెతో అనేక విషయాలు ముచ్చటించారు. కాబట్టి ధ్యానం అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని అదే పనిగా తలపోసుకోవటమే ధ్యానము. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని పదే పదే తలపోసుకోవటం ఏంటి? ధ్యానము. మరియా గొప్ప ధ్యానపరురాలు. గాబ్రియేలు దూత చెప్పిన మాటలు తన హృదయం ఏం చేసింది? తలపోసుకుంది. గొర్రెల కాపులు చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసింది? భద్రము చేసుకుని తలపోసుకుంది. అలాగే జ్ఞానులు చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసింది? భద్రం చేసుకుని తలపోసుకుంటూ ధ్యానించింది. నేను అడుగుతున్నా, మీలో ఎంతమంది హృదయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తారు? ఏమా చూడండి, లోకాసు వర్తమానం 2వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది? చదువుతారా? అయితే మరియా ఆ గొర్రెల కాపరుల మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. కాబట్టి ఈ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకుంది. కాబట్టి ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తారో ధ్యానాన్ని బట్టి దేవుడికి జ్ఞానం ఇస్తారు.
ఏమిస్తాడమ్మా? చాలామంది లోక విషయాలు అజ్ఞానంగా ఉండొచ్చేమో, కానీ దైవికమైన విషయాల్లో చాలా చురుగ్గా చాలా జ్ఞానం కలిగి ఉంటారు, చదువు రాకపోయినా. కారణం ఏంటి? చెప్పిన వాక్యాన్ని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా మనసులో అదే ధ్యానం చేసుకుంటారు. ధ్యాని జ్ఞాని అన్నారు దేవదాస్ గారు. లోక జ్ఞానము వృధా, ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడుతుందేమో. ఈ జ్ఞానాన్ని ఏమన్నారు? దెయ్యముల జ్ఞానము అన్నారు, లోక జ్ఞానాన్ని. చూస్తారు ఒకసారి యాకోబు పత్రిక. యాకోబు పత్రికలో మీరు చూసినట్లయితే యాకోబు రాస్తున్న పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఈ లోక జ్ఞానం ఎటువంటిదంటమ్మా? పైనుండి వచ్చే జ్ఞానం కాదు, అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదంట. అసలు మంచి జ్ఞానము ఎలా అనగా చూడండి 16వ వచనం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 17వ వచనం చూడండి. అయితే పైనుండి పరలోకం నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఒకటి పవిత్రమైనది. ఎటువంటిదంటమ్మా? పవిత్రమైనది. రెండవదిగా సమాధానకరమైనది. మూడవదిగా మృదువైనది. నాలుగవది సులభముగా లోబడునది. ఐదవది కనికరముతో మంచి ఫలములతో నిండిపోయినది. ఆరవది పక్షపాతమైనను వేషధారణను లేనిది అయి ఉన్నది. ఏడవది నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు వెతకబడు. చూడండి, పైనుంచి వచ్చే జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో, పవిత్రమైనది. మరి అది ఎంతో శ్రేష్టమైనది. మరి ఏ జ్ఞానం కావాలి మీకు అమ్మా? నిజమేనా? అవతల వారిని ఎలా గాయపరచాలో మనకు తెలుసు, బాగా కిటుకు. అవతల వారిని ఎలా నొప్పించాలో మనకు తెలుసు, అవునా? ఇతరుల దగ్గర నుంచి ఏదైనా ఎలా లాక్కోవాలో మనకు తెలుసు. ఇవన్నీ లోక జ్ఞానమా, పైనుంచి వచ్చే జ్ఞానమా? కనుక పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, అది శ్రేష్టమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో కూడుకున్నది. కాబట్టి ధ్యాని జ్ఞాని అన్నారు అయ్యగారు. కాబట్టి రోజు వాక్యాన్ని ధ్యానం చేయి. నువ్వు 2 అధ్యాయాలు చదువుతావా, ఆ 2 అధ్యాయాలే మనసులో ధ్యానం చేసుకో. అందులో గల సత్యాలను దేవుడు బయలుపరుస్తాడు. దేవదాసయ్య గారు ఎక్కువ ధ్యానం చేసేవారు. అందుకని బైబిల్ మిషన్లో ధ్యాన క్రిస్మస్ ఉంటుంది. ఏ క్రిస్మస్ ఉంటుందమ్మా? ధ్యాన క్రిస్మస్. ఇది గొప్ప అనుభవం. మోకాల్లో నీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే, మరి దైవజనులు నాటి కాలంలో ధ్యానం చేస్తూ ఉంటే అంట, మరి దేవుడు అక్కడ మోకరించి ఆ ధ్యానంలో ఏకీపించి వారి ఆత్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అనేకమైన కొత్త విషయాలు, నూతన విషయాలు చూపించి తీసుకొచ్చేవారు. పరలోకం మరి కూడా తీసుకెళ్లేవారంట దేవుడు. చూడండి, ధ్యానంలో ఏకీపించడానికి అంత శక్తి ఉంది. ఎక్కువ ధ్యానం చేసేవారు వారి మాటల ద్వారా ఇతరులను ఆకర్షించగలరంట. ధ్యాన విద్య కలిగిన వారు ఇతరులు ఏం చేయగలుగుతారు? ఆకర్షించగలుగుతారు. కాబట్టి మన ప్రభు ధ్యానపరుడు. ప్రభు చెప్పగానే శిష్యులు సమస్త విడిచిపెట్టి వెంబడించారు లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని చూస్తే మరి జబదయి కుమారులు వలలు బాగు చేసుకుంటున్నారు. మీరు నన్ను వెంబడించుండనగానే ఆ వలలు విడిచిపెట్టేసి ఏం చేశారు? ప్రభు ఒక్క మాటేగా చెప్పింది. చూడండి, ధ్యానపరులకి అంత శక్తి వస్తుంది. కాబట్టి మీరు కూడా రోజు ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు, చక్కని శక్తిని ఇస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మనం కూడా ధ్యానం చేసే అనుభవంలోకి రావాలి. బైబిల్ ఇచ్చిన అనుభవం ఇదే. అందుకనే పరమగీత గ్రంథం ధ్యానం చేసేవారు మన సంఘంలో, అవునా? అమ్మగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ క్రమం ఉంది, కానీ అందులో విలువ మనకు తెలుసుకోవట్లా. కాబట్టి ఏది కూడా వృధా కాదు. భక్తి నేర్చుకోవడం కష్టం, నేర్చుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకుంటారు, దాన్ని నిలబెట్టుకున్నాడే గొప్పవాడు. ఏమ్మా, ఒకడు కోట్లు సంపాదించాడు, మొత్తం బాగొట్టుకొని దేవాలు తీశాడు, వాడిని మెచ్చుకుంటారా? మాట్లాడారు.
కాబట్టి ఎంత సంపాదించిన దాన్ని ఏం చేయాలా? నిలబెట్టుకున్నవాడిని ఏమంటాం? రేడు మొదటి నుంచి కష్టపడ్డాడు, నిలుపుకున్నాడు, ఈరోజు మంచి స్థితిలో ఉన్నాడు అంటామన్నమా? అలాగే భక్తి జీవితం కూడా అలాంటిది. చిన్న చిన్న వాటి కొరకు, ఆయా వాటి కొరకు మనం భక్తిని కోల్పోతే మరలా భక్తిని సంపాదించుకోలేదు. సొమ్ము పోయిందా మరలా సంపాదించుకోవచ్చు. మన వరదకి చాలా మంది నష్టపోయారు, చాలా కోల్పోయారు. కానీ దేవుడు కృప చూపిస్తే మరలా ఇవన్నీ సంపాదించుకోవచ్చు. కానీ భక్తి పోతే వస్తుందా? నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. యోబు అన్నీ కోల్పోయాడు. పశువులు కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు. కానీ ఏం కోల్పోలేదు? భక్తి కోల్పోలేదు. కనుక యోబుకి మరలా అన్ని దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. విజయుడు యోబును రుజువు చేయనై రుజిన మోపికిడే సెలవు. విజయుడు యోబును రుజువు చేయనై రుజిన మోపికిడే సెలవు. నిజ సౌఖ్యము నిలిచిపోయిను భుజములపై శ్రమలున్నా భక్తి పోదు రక్తి పోదు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కాబట్టి క్రిస్మస్ ధ్యానము. కాబట్టి భక్తిని కాపాడుకోవటమే ధ్యానం కాపాడుకోవటం. చూడండి, కొంతమంది ధ్యానం చేస్తే దర్శనాలు వస్తాయి. కొంతమంది ధ్యానం చేసేటప్పుడు ఏకీభవిస్తే మన మనస్సు ఎంతో ఉల్లాసంగా ఆనందంతో నింపబడుతుంది. నువ్వు ఎంత కష్టంతో వేదంతో వచ్చినా మొత్తం తీసేసినట్లుగా హాయిగా నింపరంగా ఉంటావు. చూడండి, అంత ధ్యానానికి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాకాని తోటలో కూడా ఏముంది? ధ్యాన మందిరం ఉంది. ఎంతమంది వెళ్ళారు అమ్మా? వెళ్ళారా లేదా? తెలియదు ఎక్కడ. ధ్యాన మందిరం కాకాని తోటకి అందరూ వెళ్ళారు. కానీ ధ్యాన మందిరంలోకి వెళ్ళి అంతమంది ప్రార్థన చేసుకున్నారు, అంతమంది మౌనంగా ధ్యానం చేసుకున్నారు. అక్కడ మన కాళ్ళు కడుక్కుంటా వీటి పక్క ఉంటుంది అనమాట ధ్యాన మందిరం. మొట్టమొదట అక్కడ పూరిపాక ఉండేది. దేవదాస్ దగ్గర అందులో ఉండి ధ్యానం చేసేవారు. కనుక అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నిమ్మలంగా కూర్చొని మనసు హాయిగా ఉంటుంది. చూడండి, దైవజనులంతా ధ్యాన పరులు. కాబట్టి ఒకటి క్రిస్మస్ దానము. దేవుడు తన ప్రియకుమారి మన కొరకు ఏం చేశారు? దానంగా ఇచ్చి వేశారు. రెండోది క్రిస్మస్ ధ్యానము. జ్ఞాని అన్నారు. మూడవది క్రిస్మస్ గానము. ఏంటిదంట? క్రిస్మస్ గానము. లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయించు ఉండిరి. పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఆ బాలుని చూసి ఆరాధించడం మొదలు పెట్టారు. పాటలు పాడారు. మా దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరు దేవదూతలు. పరలోకములో ఉన్నప్పటికీ, వారు పరిశుద్ధులైనప్పటికీ, మరి పాపం ఎరుగని వారైనప్పటికీ దేవుడు ముఖాముఖిగా చూసి అందస్తు ఎవరికి లేదు? దూతలకు లేదు. అందుకని వారు 2తో 6 రెక్కలు ఉంటాయి. 2తో తమ ముఖములు కప్పుకుంటారు, 2తో ఎగురుతూ ఉంటారు, 2తో దేవుడిని ఏం చేస్తారు? స్తుతిస్తారు. దేవుడిని చూసే అనుభవం లేదు. అంత గొప్ప దేవుడే తన కుమారుని లోకానికి బాలుడుగా పంపించినప్పుడు మరి ఈ పరలోక సైన్యం అంతా పర్మిషన్ తీసుకొని వచ్చారు. దేవా, ఒక్కసారి చూస్తాం, ఇక్కడ తిరిగి చూసే భాగ్యము లేదు. ఆ మహిమ బాలుని ఒక్కసారి చూసి వస్తామని పరలోకం అంతా దిగి వచ్చింది. ఎక్కడికి? భూమి మీదకి. కనుక దూతలందరూ వచ్చారు. ఏం చేశారంట? దేవుణ్ణి పాట పాడి స్తుతించారు. దూతలందరూ కోడిరుయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో. దూతలందరూ కోడిరుయ్యాలో
ఉయ్యాలో. దోతలందరూ కూడా ఏం చేశారంట? పాటలు పాడారు. అమ్మ నేను అడుగుతాను, ఈరోజు పాటలు పాడారా మీరు? చాలా మంది వచ్చేసరికి పాటలు అయిపోతాయి. కొంతమంది పాడాలని ఆశ ఉన్నా ఆశ కాస్త ఎగిరిపోతుంది. ఆలయానికి వచ్చి ఏం చేయాలా? దేవుడిని కీర్తించాలి. దేవుడు నీకు స్వరం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, శక్తినిచ్చాడు. మరి ఎంతమంది ఉపయోగిస్తున్నారు దేవుడి కొరకు? చూడండి, చదువుతో సంబంధం లేదు. చాలా మంది చదువు రాకపోయినా పాటలు పాడతారు. ఆశ ఉండాలి. ఏముండాలంట? జక్కయ్యకి ఏముంది? ఆశ ఉంది. పొట్టివాడు యేసయ్య కనపడ్డు, కానీ ఆశ పోగొట్టుకున్నాడా? చెట్టు ఎక్కనోడు ఎప్పుడు బాగా డబ్బు ఉన్నాడు, చెట్టు ఎక్కే పని అవసరం ఏముంది? కానీ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కడం రాదు, కాళ్ళు దోక్కుపోయింది, పొట్ట దోక్కుపోయింది, మొత్తం రక్తం కారుతా ఉంది. అయినా కానీ విడిచిపెట్టలా. యేసు ఎవరో నేను చూడాలి అని ఆశ కలిగి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఈ దొక్కుపోయిన అన్ని మంటలు పడుతున్నాయి, ఓ పక్క రక్తం కారుతుంది. ఎంత శ్రమలో ఉన్నాను నేను, నాకు అసలు ఏమీ రాదు, చెట్టు ఎక్కడమే రాదు. అయినా యేసయ్యని చూడాలని ఆశపడి ఎక్కానే. అసలు నిజంగా యేసయ్య దేవుడైతే నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఆయన చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాను, ఆయనకి తెలుస్తుంది కదా అనుకున్నాడు లేదో. చెట్టు దగ్గరికి వచ్చి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. ఎంత సంతోషం! జక్కయ్య ఎగిరి దిగాడు. ఆడి నుంచి యేసయ్య అమ్మటి నడుచుకుంటూ వెళ్ళాడు. అమ్మ యేసయ్య ఏమన్నా సువార్త చెప్పాడా? ఏమీ మాట్లాడలా. కానీ జక్కయ్య యేసును చూస్తూనే ఉన్నాడు. ఈయన ఆశపడింది ఏంటి? యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. యేసయ్య ముఖబింబములను నిదానించి చూడగానే జక్కయ్యలో మార్పు వచ్చేసి, ప్రభువా నేను పాపిని, ఎవరి యొక్క అన్యాయంగా పుచ్చుకున్నానో దానికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడు. చూడండి, ప్రభు వైపు చూశాడు, ఆయన ఆశ తీరింది, తన పాపం కూడా పోయింది. చూడండి, దేవుడిని చూస్తే అన్ని సరైపోతాయి. ఇగారు అన్నారుగా, ఆయనను చూసిన అంతాయో సరి అవును, ఆయనను చూసిన అంతాయో సరి అవును, మిత్రుడారా రమ్ము. కాబట్టి ఎప్పుడు కూడా మనము మౌనముగా ఉండకూడదు. దేవాలయానికి వచ్చి ఏం చేయాలా? మన స్వరములతో దేవుని స్తుతించాలి. దైవజనులు అన్నారు, దేవాలయానికి గుర్రాల వలె పరిగెత్తుకొని రావాలంట, గాడిదల వలె ఓండ్రించాలి అని అన్నారు. మా గాడిద నవ్వినప్పుడు ఎప్పుడైనా సకిలించినప్పుడు విన్నారా? అందరూ పక్క నవ్వుతారు. అది నవ్వుతుంటే అది అనుకుంటుందంట, అమ్మో నా నవ్వు ఎంత బాగుందా, ఎంతమందికి బాగా నచ్చింది రాబడి, ఇంకా గొప్పగా పెద్దగా సకిలించడం ప్రారంభిస్తుంది. ఇంకా పగలబడి పక్క మనం నవ్వుతాం, అవునా? కాబట్టి దేవాలయానికి వచ్చి సిగ్గుపడకూడదు. దేవుణ్ణి మనం ఏం చేయడానికి వచ్చాం? ఆరాధన అంటే ఏం చెప్పాను? దేవుణ్ణి గణపరచడం. నీ పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, ఆరాధన ద్వారా, మరి వాక్యము ద్వారా, నీ అర్పణల ద్వారా దేవుని ఏం చేయాలా? గణపరచాలి. ఆరాధన ముఖ్య ఉద్దేశం ఇది. కాబట్టి ఇక నుంచి ప్రతి వారు పాడటానికి ప్రయత్నం చేయండి. రాదు అని మౌనంగా ఉండకూడదు. కాబట్టి ప్రయత్నం చేస్తే అన్ని సాధ్యమే. ప్రయత్నం చేయాలి, చేయకపోతే ఏది రాదు, అవునా? మా పుట్టుకతో అన్ని నేర్చుకొని వచ్చాం. కొంతమందికి పెళ్ళైనా వంట రాదు, అవునా? స్విగ్గీలో బుక్ చేస్తారు, జొమాటోలో పట్టేసి ఆర్డర్ ఇంటికి వచ్చేది. ఎన్నాళ్ళు తింటాం? వాడు ఏది ఇస్తాడో తెలియదు, అవునా కాదా? కాబట్టి మనంతటా మనం నేర్చుకోవాలి. దైవజనులు అన్నారు, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు మందిస్తాడు. ఇదిగో ఈ 2 సమమోతాదులో కలుపుకొని సేవించు అని చెప్తాడు. ఒకరోజు చూపిస్తాడు వైద్యుడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వేం చేయాలా? నువ్వే చేసుకోవాలా. రోజు వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడు చేసి నీకు ఇవ్వడం. ఒక్కరోజు చెప్తాడు, చూపిస్తాడు ఎలా చేయాలని. ఇంటి దగ్గర నువ్వేం చేయాలా? దాన్ని ప్రయత్నం చేసి దాని ప్రకారం చేసుకొని ఔషధం వేసుకోవాలి, అంతేనా? అలాగే పాటలు, క్రమము, ఆరాధన, భక్తి, విశ్వాసం అన్నీ ఇక్కడ నేర్పిస్తారు. నువ్వు ఒక్కసారి చూసావు, 2 సార్లు చూసి దాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలి. వంట నేర్చుకునే వాళ్ళు వంట మాస్టర్ దగ్గర అసిస్టెంట్ ఉన్నారనుకోండి,
ఒక 3 నెలలు 4 నెలల కల్లా ఏమొచ్చేస్తుంది ఆయనకి? వంట వచ్చేస్తుంది. కారణం ఏంటి? ఆయన చేసేటప్పుడు అన్ని ఈడి చేత చెప్పేస్తాడు. కొలతారే ఎంత ఉప్పే ఎంత కారమే అన్నీ చెప్పేస్తాడు. చేసి వీడికి కూడా ఏమైపోయింది? అలవాటు అయిపోయి చెయ్యి బాగా తిరిగిపోయింది. ఈడే మేస్త్రి అయిపోతాడు ఇక. అవునా? మన దగ్గరికి తీసుకొచ్చిన ఆయన కూడా అసిస్టెంటే, కానీ ఎలా చేశాడు? తైలాభిషేకం పండుగ రోజు, అవునా, మాస్టర్ గారు కాదు ఆయన, పట్టి కూడా మాస్టర్ గారి దగ్గరే రాయించుకొచ్చాడు. తిప్పింది ఎవరు? కనుక ప్రియమైన వాళ్ళారా, నేర్చుకోవాలా, ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. ప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 11:29లో మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నారు. మరి ఎంతమంది నేర్చుకుంటున్నారు వాక్యం? ఎంతమంది పాటలు నేర్చుకుంటున్నారు? ఎంతమంది ధ్యానం నేర్చుకుంటున్నారు? ఎంతమంది మోకాళ్ళ మీద ఉంటూ నేర్చుకుంటున్నారు? ఎంతమంది దేవుడిని స్తుతించడం నేర్చుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. కాబట్టి క్రిస్మస్ గానము 3వది. చివరిగా మనం చూస్తే 4వది క్రిస్మస్ జ్ఞానము. ఏంటిదంట? క్రిస్మస్ జ్ఞానము. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి ఆయన తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కాబట్టి గొర్రెల కాపరులు వారికంటే జ్ఞానులు నక్షత్రము చూచి వచ్చారు, ప్రయాణం చేశారు, 2 సంవత్సరాలు ప్రభువుని పూజించారు, ఆయనకి సాగిలపడి నమస్కరించారు, కానుకలు ఇచ్చారు. ఇవన్నీ జ్ఞానముతో చేశారు. దేంతో చేశారమ్మా? అమ్మ, ఎవరన్నా చిన్న పిల్లడికి నమస్కారం చేస్తారా? చేయరు. వారి జ్ఞానులు కనుక వారి జ్ఞానానికి అర్థమైంది. ఒక ఆయనకేమో ఈయన దేవుడురా, అందుకే ఈయన కొరకు ఆకాశంలో నక్షత్రము వెలుస్తుందని చెప్పి బంగారాన్ని సమర్పించారు. ఏం చేశారంట? బంగారం. ఈయన రాజరికం కలిగిన వాడు కనుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని అడిగారు. అవునా? కాబట్టి బంగారం ఇచ్చాడు, రాజరికానికి సాదృశ్యం. ఇంకొక ఆయన మరి సాంబ్రాన్ని సమర్పించాడు. ఈయన పూజింపదగిన వాడు అని చెప్పి సాంబ్రాన్ని ఇచ్చాడు. ఏం చేశారంట? ఇంకొక ఆయన బోలము. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి ఈయన వచ్చాడంటే ఏదో ఒక మహత్కార్యం చేయడానికి వచ్చాడు, ఏదో రక్షణ కార్యం కొరకు ఈయన వచ్చాడని చెప్పి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకునే బోలాన్ని ఇచ్చివేశారు. వారి జ్ఞానానికి అర్థమైంది. వారు చేస్తున్న ప్రతి పని కూడా దేంతో చేశారు? జ్ఞానంతో చేస్తారు. కాబట్టి మనం కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏం చేయాలంట? ప్రభువారు అన్నారు కదా, మీరు పాముల వలె వివేకమును పావురము వలె నిష్కపటులై ఉండుడి. ఎలా ఉండాలంటే సంఘం ఎవరైతే చెప్తే మనం నమ్మేయకూడదు. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. మీకు డౌట్ ఉంటే పాదిరి గారిని అడగండి. అంతేగాని ఎప్పుడు కూడా మనకంటే మరి భక్తిలో తక్కువగా ఉన్న వారి కొరకు లేకపోతే ఏ యోగ్యత లేని వారు వేరు సలహాలు తీసుకోవాలి. ఏది చెప్పినా వాక్యానికి సరిపోయేటట్టు ఉండాలి. వాక్యానికి భిన్నంగా ఎవరు చెప్పినా తప్పే. అర్థమైందా? వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు చెప్పారనుకోవద్దు. వాక్యానికి అనుగుణంగా ఆన్సర్ ఉండాలి. కాబట్టి ఏది చెప్పినా వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఏదో ఒకటి అని చెప్పి ఎవరు సలహా పడతారో సలహా తీసుకో, అది మంచిది కాదు, దానివల్ల నష్టపోతారు. కాబట్టి ఏదైనా కూడా వాక్యానుసారమైన స్థితి. బైబిల్ని అన్వయించి ఉండాలి. బైబిల్కి భిన్నముగా, బైబిల్కి వేరుగా ఉంటే అది జ్ఞానం కాదు. ఇందాక చెప్పాను, ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం అంట? దెయ్యం మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అటువంటి జ్ఞానమే అన్నమాట. తర్వాత చెడిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అయ్యో నేనెంత అన్యాయం అయిపోయినా సలహా తీసుకొని అనుకోకూడదు. కాబట్టి వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యానికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మంచి జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. కడవరి కాలం వీలైతే ఏర్పాట్లో ఉన్న వారిని కూడా మోసపుచ్చే అధికారం సాతాను గడికి ఉంది. సాతానే బహిరంగంగా కనపడ్డు. కొంతమంది మనుషులో దూరుకోపోయి వాడు మాట్లాడతాడు. వారి ద్వారా తిప్పాల్సిన చక్రం అంతా తిప్పుతాడు. మనమే గ్రహించాలి. అయ్యగారు అన్నారు కదా,
వెలుగోదోతావలె సైతాను కలలో మాటలాడును పలుకును రూపను బాటి అతనిని పలుకును రూపను బాటి అతనిని పారాద్రోలుము పారిపోగును పారాద్రోలుము పారిపోగును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంతులే కావలెను. అది పలుకు వాడి రూపే అర్థమైపోదు. కొంతమంది మాట ఎంత తీగా మృదువుగా ఉంటుందో దాని వెనక అంత అపాయాన్ని కలుగజేస్తారు. కాబట్టి ఎవరు మాట్లాడబడతారో మాట్లాడవద్దు. ఎవరు ఏమన్నాడు ప్రియులారా తిరిగి ఏమనవద్దు. ఊ అంటే ఊ అన్నంత ఉత్తమం లేదు. ఏమో మీకు తెలుసా సామెత? ఎవరేం చెప్పినా ఊ అన్నాం అనుకో సమస్య ఉంటుందా? గత ఊరికినే చెప్పాల. ఊ అన్నంత ఉత్తమమైనది లేదంటే ఇంకోటి. కాబట్టి జ్ఞానం కలిగిన వాడు తక్కువ మాట్లాడతాడు. బుద్ధిహీనుడు విస్తారమైన మాటలు ఏముంటది? దోషం ఉండక మానవు. కాబట్టి జాగ్రత్త. చాడీల మాటలు వినవద్దు. చెప్పుడు మాటలు నమ్మొద్దు, వినవద్దు. అది ప్రమాదం. చెప్పుడు మాటలు విన్నారనుకోండి మీకున్న భక్తి పోదు. చాడీ మాటలు చెప్పారనుకోండి మీకున్న శక్తి కాస్త వెళ్ళిపోదు. ఆ తర్వాత ఎలా పడిపోదు. కాబట్టి జ్ఞానం కలిగి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలన్నా ప్రభుని వెంబడించాలి. కాబట్టి ఒకటి ఏం చెప్పాను? క్రిస్మస్ దానము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు దానముగా ఇచ్చి వేశాడు. రెండవది క్రిస్మస్ జ్ఞానము. మీరు మౌనంగా మోకరించి ఒక్కసారి వెళ్ళిపోండి. బెత్లెహేముకి వెళ్ళండి, పశువుల పార్కు వెళ్ళండి. ఒక్కసారి తలంచుకోండి, మనసులోనే తలపోసుకుంటూ ఉంటే అదే ధ్యానము. అప్పుడు ఆ మహిమ బాలుని మీరు ఎత్తుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలి క్రిస్మస్ కాలంలో. మూడవది క్రిస్మస్ గానము. పాటల పాడి దేవుని ఏం చేయాలా? మహిమ పరచాలి. దేవదూతలు పాడలేదా? గొర్రెలు కాపర్లు కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళు పాడే ఉంటారు. అవునా? మనకు తెలియదు, బైబిల్లో రాయలా. అవునా కాదా? ఎంతోమంది మరి ఊరంతా తిరిగి చెప్పారంటే పాటలు పాడుకుంటూ మన క్రిస్మస్లో క్యారల్స్ తిరుగుతాం లేదా? అలాగే గొర్రెలు కాపర్లు చేస్తారు. దానికి సాదృశ్యంగానే మనం తిరిగి చెప్తున్నాం యేసయ్య జన్మవారం. మూడవదిగా మరి నాలుగవదిగా క్రిస్మస్ జ్ఞానము. జ్ఞానం కలిగి పండుగ చేయాలి. అజ్ఞానంగా ఉండకూడదు. అర్థమైందా? వాక్యానుసారంగా చేయాలి. కాబట్టి అట్టి గొప్ప దీవెన ఈ ఆనంద మాసంలో ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి. వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలింప చేసి దేవా ఈ ఆనంద మాసములో దేవా నిన్ను ఆరాధించే విషయములో, నిన్ను స్తుతించే విషయములో, నీ నామాన్ని కనపరిచే విషయములో జ్ఞానం కలిగి నేను ఆయన చేయనట్లుగా ధ్యానం చేసి మిమ్మల్ని చూసి అనుభవంలోనికి వచ్చేందుకు సహాయం చేయండి. ధ్యానం చేయండి, బాలుని చూడండి అన్నారు కనుక అట్టి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని మా మంచి ధ్యానపరుడు వాక్య బోధకుడు అయిన యేసయ్య విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించి నూరంతలుగా ఫలింప చేయమని మా మంచి బోధకుడు మహిమ బాలుడుగా ఎత్తించిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.